వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఎంతసేపు రా నాయన పొయ్యి కింద తొందర మంట పెట్టండిరా. ఉల్లిపాయల పేదాలు అన్నప్పుడల్లా ఎక్కడే ఎన్నిసార్లు కంటాను సార్. నెలకు 30,000 చాలు. నువ్వు లచ్చ తీసుకోవాలంటే మంటలో పెడితే పొగాసం వచ్చింది. ఏం కాదు ఎట్ట అంటే చెమట అయిపోయిందా? బిజీ అయిపోయిందా? కానీ బిజీ అయిపోద్దిగా. కింద నూనె పోతుంది. అందులో ఇది ఒక వంట లాగా కనబడుతుంది సౌండ్. మంట పెట్టి ముందు మంట ఇప్పుడు ఎన్ని 5 వేసారా 6 వేసారా? 6 వేస్తారుగా. ఉల్లిపాయలు ఎవరు వచ్చారు? నరేష్ అన్న నరేష్ అన్న అన్నిట్లో ఉంటాడు. వంట చేయాలంటే ముందు మనకి కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ అంటే వాషింగ్ మిషన్ లో వాడేది కాదుగా. యాక్సిరీస్ వద్దు, నూనెలో పడే ఛాన్సెస్ ఉంటాయి. చిక్కటి వాచ్ మాట్లాడుతున్నారన్నా. సాంబార్ కంటే ఆడ తగిలిచ్చింది తేపాను రేషన్ అవి చెట్టుకి. వేనన్న ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం కాలే. మొత్తం మొహం అంతా తిప్పిండి అటు ఇటు. అది పులుపుందా, చేదుందా, వగరుందా? కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఒకసారి చూడు అందరూ మామూలు చెప్పలేగా. ఉప్పు తక్కువైనా బాధ లేదు, ఎక్కువ కాకూడదు. నువ్వేమంటావు? వేనన్న మీద చేసి తప్పించుకుంటా. యాందిరయ్యా ఏం చేస్తున్నా? అరే అవంత నోట్లు వేసుకుంటే పని. ఇందాక మగడు మహం చూడాల నువ్వు ఏమన్నా పక్కనే వీడియో మామూలే. నేను అటుపోయినా వీరన్న అసలు భలే పని చేస్తాను. వచ్చింది కాలుతా అని పోయినా రాయసమ్మా ఏం చెప్పాను నేను. ఉల్లిపాయలు ఇక్కడ దిగాలన్నా కిందాకలా ఇంకొడకాలి ఉడకాలి చిన్నగా పరాయి వాడు సొమ్ము మీద మాట్లాడాలి మళ్ళీ కాదు. మీరు ప్యాకెట్ లెక్కేస్తా మీరు వేసిన సాంబార్ లేడు పట్టిద్దా మరి. నాకదే బాధ. నేను ఎప్పుడు తెచ్చారా? అరే ఆ చీకులు తీసుకొచ్చి మొత్తం కళ్యాణే కదా అది. అసలు అలా మొత్తం నువ్వే మాకు తెలుసు. పనులు ఒక్కడు కూడా చేయ. అనాథ పిల్ల
ఉన్నదో రాగాలి తీసింది ప్రాణం దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం ఎంత అందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండ్ ఉంటే జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండ్ ఉంటే అద్భుతమే ఆనందమే వాడుంటే ఎన్ని ఉన్నా గానీ ఏదో కొరతేనే వాడు లేకుంటే త్రమైపోయినా ఇంటికెళ్ళాలనిపించదే ఊరంతా మాదేలేరా రాజులం మేమే ఆరో